రే ఆకలి అవుతుందిరా, ఏమైనా తినడానికి వెళ్దాం పద. సరేరా పద. రే మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. సరేరా. రే తను రోజా ఉండేది మర్చిపోయినానరా నేను. ఇప్పుడు తినేది వద్దులే, తను రోజా అయ్యాక ముగ్గురు కలిసి తిందాంరా. అవునరా, వాడు రోజు అంటే నీకేంటి? నీకు ఆకలిస్తుంది కదరా, నువ్వు తిను. అది కాదురా, వాళ్ళు రోజా ఉన్నప్పుడు వాళ్ళ ముందు మనం ఇలా తింటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదరా. వాడి గురించి అసలు నీకు ఎందుకురా? నీ కడుపు ఆకలేస్తుంది కదరా, నువ్వు తిను. అది కాదురా, ఆకలేస్తుంది మనద్దరికి కదరా, వాడికి కాదు కదా. మనందరం తిందాం. నువ్వు వాడి గురించి ఆలోచించడం మానే, మనం తిందాం. రే నాకు రోజాకి టైం అయింది, మీరు తింటుండండి, నేను వెళ్ళేసి వస్తాను. సరేరా. అదేంటి మీరు తినడానికి వెళ్ళలేదా? లేదురా, నీది రోజా అయ్యాక నీతో పాటు కలిసి తిందామని మేము తిరిగి వచ్చేసాంరా. సరే పదండి. నా ఫ్రెండ్కి బుద్ధి చెప్పింది నేను ఇలా చేయడం కరెక్టో కాదో వీడియోని లైక్ చేసి కమెంట్స్లో చెప్పండి. రే అల్డు, నువ్వు ఎగ్జామ్స్ లో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నావు కదరా, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ మామా. నా దగ్గర ఉన్న డబ్బులతో నీకు పార్టీ ఇద్దాం అనుకున్నాను రా, పద వెళ్దాం. వెళ్దాం మామా. సార్ ఏం కావాలి సార్? అన్న ఒక బర్గర్, ఒక శాండ్విచ్, 2 చాక్లెట్ మిల్క్ షేక్ ఇవ్వండి. మీరు చెప్పిందంత బిల్లు 470 రూపీస్ అవుతుంది సార్. నా దగ్గర తక్కువ ఉందే, సరే అడ్జస్ట్ చేసుకుని వద్దాం. ఒక 5 మినిట్స్ అండి, ఇప్పుడే వస్తాము. సరే సార్. ఒక సెకండ్ ఆగు మామా. ఎందుకు మామా డబ్బులు ఏమని బాధపడతావు? నాకు ఒక ఐడియా ఉంది, పదా చెప్తా. మామా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇలా ఇవ్వు. అన్న 2 కుల్ఫీలు ఇవ్వండి. నీకొకటి నాకొకటి తీసుకో మామా. మామా నీతో పాటు కాస్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినాలని లేదు మామా, అలాంటి ఆశలు లేవు. నీతో ప్రేమగా కుల్ఫీ తింటే చాలా హ్యాపీగా ఉంటుంది మామా. చిన్న వయసులోనే పిల్లలు ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.